నేడు నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ శాటిలైట్ నింగిలోకి వెళ్లనుంది. శ్రీహరికోట నుంచి సాయంత్రం 5:40 జిఎస్ఎల్వి F-16 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనుంది. నిన్న మధ్యాహ్నం ఇస్రో శాస్త్రవేత్తలు కౌంట్డౌన్ స్టార్ట్ చేశారు. వాతావరణ సమాచారం కోసం నాసా ఇస్రో సంయుక్తంగా ఈ ప్రయోగం చేపడుతోంది. నిసార్ శాటిలైట్ బరువు 2392 కిలోలు ఉంటుంది. 12 రోజులకోసారి భూమిని చుట్టేస్తూ 3D చిత్రాలు అందిస్తుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్తో భూమిని పరిశీలించే ఉపగ్రహం. దీనిలోని డ్యూయల్ రాడార్ సిస్టమ్ నాసా L-బ్యాండ్, ఇస్రో S-బ్యాండ్ కలిసి పనిచేసి సమాచారం అందిస్తాయి. ఈ రెండు నాసా 12 మీటర్ల అన్ఫ్లయరబుల్ మెష్ రిఫ్లెక్టర్ యాంటీనాను వినియోగిస్తాయి. నిసార్ మొదటిసారి స్వీప్సార్ టెక్నాలజీని ఉపయోగించి 242 కిలోమీటర్ల విస్తీర్ణంతో అధిక స్పేషియల్ రెజల్యూషన్లో భూమిని పరిశీలించనుంది. ఈ మిషన్పై ఇస్రో నాసా కలిసి గత 10 ఏళ్లుగా పనిచేస్తున్నాయి. సెంటీమీటర్ స్థాయిలో భూమిపై కదలికలు పసిగట్టి దానిని 3D రూపంలో చూపిస్తుంది. అడవులు, మైదానాలు, కొండ పాత్రలు, అలాగే జలవనరులు అధ్యయనం చేస్తుంది. వాతావరణ మార్పులు గుర్తించి అంతరిక్షం నుంచి భూమిపైకి సమాచారం చేరవేస్తుంది. తద్వారా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండ చర్యలు విరిగిపడడం, వరదలు, భూమి కుంగిపోవడం లాంటి ప్రకృతి వైపరీత్యాలను పర్యవేక్షించడంలోనూ అర్థం చేసుకోవడంలోనూ శాస్త్రవేత్తలకు సహాయం చేయడమే ఈ మిషన్ లక్ష్యం. ప్రాజెక్టు మొత్తం ఖర్చు 11,200 కోట్లు. ఇందులో ఇస్రోకు అవుతున్న ఖర్చు సుమారు 1,200 కోట్లేనని అంచనా వేస్తున్నారు.